ఇట్స్ యాక్చువల్లీ ఏ గుడ్ మూవీ నాయుడు. మాకు తెలుసులేరా. సినిమా వచ్చి ఇన్నేళ్ళైన తర్వాత అది ఈ సినిమా మైక్రో డీటెయిల్స్ ఏంట్రా పిచ్చెదవా. రిలాక్స్. ఈ మూవీలో మైక్రో డీటెయిల్స్ కన్నా మిస్టేక్స్ ఎక్కువ ఉంటాయి, మరి మిస్టేక్స్ చెప్పవా అంటే నా సమాధానం, మూవీలోని మిస్టేక్స్ని చెప్పే ఛానల్స్ ఎక్కువే ఉంటాయి, కానీ ఇలాంటి డీటెయిల్స్ చెప్పే ఛానల్స్ కొన్నే ఉంటాయి. అయితే డీటెయిల్స్ ఒక్కటే చెప్తావా అంటే డీటెయిల్స్తో పాటు అక్కడక్కడ అలా జీడిపప్పులు తగిలించినట్టు మిస్టేక్స్ తగిలిస్తా అంతే. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేసి చూడటం స్టార్ట్ చేస్తే పెరిగిపోవాలి రీచ్, చేసుకోవాలా సబ్స్క్రైబ్. ఇక వీడియోని స్టార్ట్ చేస్తే ఫస్ట్ టైటిల్ మీనింగ్ తెలుసుకుందాం. మీనింగ్ తెలుసుకునే ముందు ఫస్ట్ ఆ టైటిల్ని ఎలా పలకాలో కూడా చాలా మందికి తెలియదు. సినిమా పేరు అల వైకుంఠపురములో అయితే అలా వైకుంఠపురములో అంటారు అందరూ. దిస్ ఈజ్ అలా, నాట్ అలా. ఓకే, అల వైకుంఠపురములో అంటే అక్కడ వైకుంఠం అనే ఒక పట్టణము నందు. ఇక్కడ వైకుంఠం అంటే ఏంటండి? వెంకటేశ్వర స్వామి ఉండే చోటుని వైకుంఠం అంటారు. మనకి ఈ సినిమాలో వైకుంఠం అంటే ఈ ఇల్లు, అంటే యాక్చువల్ మీనింగ్ వచ్చేసి ఇది. అక్కడ వైకుంఠం అనే ఒక పట్టణము నందు, ఇక్కడ వైకుంఠపురం అనే ఈ ఇంటి యందు. సో యాక్చువల్ మీనింగ్ ఆఫ్ దిస్ మూవీ ఆ ఇంటి యందు, ఆ ఇంట్లో కూడా అనొచ్చు. చూసారా గురూజీ హర్రర్ మూవీ టైటిల్ని క్లాస్ సినిమాకి ఎలా వాడేశారో? ఈ విషయం ఆయనకు కూడా తెలిసి ఉండదు, జస్ట్ ఫర్ ఫన్ అంతే. సో సినిమా టైటిల్ మీనింగ్ వచ్చి ఆ ఇంటి యందు ఏమి జరిగిందో అనేదే ఈ సినిమా. ఈ సినిమా టైటిల్ ఒక ప్రశ్న, దానికి సినిమా ఒక జవాబు. ప్రశ్న అని ఎందుకు అన్నానంటే అల వైకుంఠపురంలో ఆ ఇంటిలో ఏమైంది, ఏమి జరిగిందో అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా మొత్తం ఆ టైటిల్కి జస్టిఫికేషన్. ఇలా ఉండాలి సినిమా టైటిల్స్ అంటే, చాలా క్రియేటివ్గా. ఇక్కడ టైటిల్తోనే ఒక పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది మనకి. ఆ వైకుంఠపురం ఏమై ఉంటుంది, అందులో ఏం జరిగి ఉంటుంది అని. ఇలాంటి టైటిల్ బహుశా గురూజీ కూడా మళ్ళీ ఆయన సినిమాలకు పెట్టలేడేమో. యాప్ట్ టైటిల్ ఇది ఈ సినిమాకి, ఈ కథకి. అల వైకుంఠపురం అంటే ఇప్పుడు మీ అందరికీ ఇట్ విల్ మేక్ సమ్ సెన్స్ అని అనుకుంటున్నా. అదే అలా వైకుంఠపురం అంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అలా అంట, అలా. ఇప్పటి నుండైనా అలా అని పలకండి, అల వైకుంఠపురంలో. ఈ టైటిల్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కామెంట్స్లో అడగండి, నేను చెప్తాను. నెక్స్ట్, ఈ స్టార్టింగ్ సీన్లో అల్లు అర్జున్ ఆ ఇంట్లో చూపించటం, ఇదంతా చీటింగ్ స్క్రీన్ ప్లే. దీని గురించి మనం గామి వీడియోలో డిస్కస్ చేసాం. ఆ గామి మైక్రో డీటెయిల్స్ వీడియో ఎవరు చూడలేదనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు ఎవరైనా చూడాలనుకుంటే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. కమింగ్ బ్యాక్, అది స్టార్టింగ్లో చీటింగ్ స్క్రీన్ ప్లే అయినా మూవీ క్లైమాక్స్లో నిజం చేసేస్తాడు గురూజీ. పొద్దున్నే వచ్చే కళలు నిజంగా జరుగుతాయంటారు, బహుశా అది ఇదేనేమో. ఈ కాన్సెప్ట్ ని గురూజీ బాగా సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. అందుకే వాల్మీకి వచ్చిన కళని క్లైమాక్స్ లో నిజం చేసేస్తాడు. మూవీలో ఇంటి బయట ఇంటి పేరు వైకుంఠపురం అనే బోర్డు మీరు చూసే ఉంటారు, బట్ నేను మీకు దీనిని ఇంగ్లీష్ లో చూపిస్తాను. ఇంటికి రైట్ సైడ్ లో తెలుగులో ఉంటే లెఫ్ట్ సైడ్ లో ఇంగ్లీష్ లో ఉంటుంది వైకుంఠపురం అని. ఈ విషయం మీకు ముందే తెలుసుంటే ఈ ఒక్క తప్పుకి నన్ను కాయండి. అండ్ నెక్స్ట్ ఈ సాంగ్. ఈ సాంగ్ అతడు మూవీలో కూడా ఉంటుంది అండ్ ఈ సినిమాలో కూడా. ఇక్కడ ఈ రెండు సినిమాలు గురూజీ సినిమాలే అవ్వటం కామన్ అనుకుంటున్నారేమో. కాదు, రెండు సినిమాలలో టిఫిన్ చేసే టైంలో సాంగ్ ప్లే అవ్వటం కామన్. తర్వాత గుంటూరు కారం సినిమాలో కూడా ఈ సాంగ్ ప్లే అవుతుంది అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఈ డేట్ చూడండి, November 12, 2019. ఆ రోజున షూట్ చేశారనుకుంటా. మేబీ ఈ డేట్ ఎడిటింగ్ లో కూడా యాడ్ చేసి ఉండొచ్చు. కరెక్ట్ గా ఈ డేట్ కి 2 months తర్వాత మూవీ రిలీజ్ అయింది, January 12, 2020. ఈ సీన్ లో అల్లు అర్జున్ ఐడి కార్డ్ మీద అల్లు అర్జున్ ఫోటో అండ్ మూవీలో ఆయన పేరు 1-2 అనేది ఇక్కడ చూడొచ్చు. యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోస్ చేయాలనుకున్నప్పుడు, ఎలాంటి వీడియోస్ చేయాలో అర్థం కానప్పుడు ఒక మహానుభావుడు వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యా. ఇంకా లేట్ ఎందుకు, నువ్వు కూడా అలాంటి వీడియోసే చేయరా అని నా బ్రెయిన్ ఒక ఐడియా ఇచ్చింది. ఆ ఐడియాని తీసుకొని వీడియోస్ చేయటం మొదలుపెట్టా. పెట్టిన 20 వీడియోస్కి 500 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అలాగే ఇంకో 20 వీడియోస్ కూడా నేను చేస్తా. ఆ 20 అప్లోడ్ అయ్యేలోపు మిగతా 500 మంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి.
పెద్ద వార్నింగ్ ఇది. చేసుకోకపోతే ఏముంది సార్, ఇంకో 20 వీడియోస్ చేస్తా అంతే. నెక్స్ట్ ఈ సీన్ లో హీరోయిన్ హీరోకి తన పేరు చెప్తుంది, అమూల్య అని. అమూల్య. తెలుసు మేడం. అప్పటిదాకా ఆమె పేరేంటో కూడా మనకి ఆలోచన రాదు, ఎందుకంటే హీరో మేడం మేడం అంటుంటాడు కాబట్టి. అండ్ ఈ సీన్ వరకు అసలు ఆమె పేరే వినపడదా ఎక్కడ మూవీలో అంటే ఒక చోట వినపడుతుంది, అది ఇదే. చేస్తారని రేపోలంతే. అమూల్య వాట్స్ హ్యాపెనింగ్? అండ్ ఇంకో చోట మనకి కళ్ళు ఉంటే కనపడుతుంది, అది ఇదే. ఏంటది? ఈ మూవీలో వాల్మీకి అనగానే అందరికీ ఒక చెక్ షర్ట్ అండ్ ప్యాంట్, మెడలో ఫోను కొట్టడం గుర్తొస్తాయేమో. ఇవే కాకుండా ఇంకోటి కూడా ఉంది. వాల్మీకి వేసుకునే ప్రతి షర్ట్ పైన పాకెట్ దగ్గర ఇంక్ మార్క్స్ ఉంటాయి. అది ఏంటంటే తన జేబులో ఉన్న పెన్ కక్కి ఉండొచ్చు. అలా ఒక్క షర్ట్కి అయితే ఓకే, ఆయన వేసుకునే ప్రతి షర్ట్కి అలానే ఇంక్ మార్క్స్ ఉంటాయి. ఆఖరికి ఈ సీన్లో సుశాంత్కి వాల్మీకి గెటప్ వేసినప్పుడు కూడా ఉంటాయి. మేబీ మూవీ టీం తన గెటప్ ఇలానే ఉండాలి అనుకున్నారేమో. వాల్మీకి క్యారెక్టర్ అండ్ హిజ్ మైండ్ సెట్ మనకి తన డ్రెస్సింగ్ ద్వారా రిఫ్లెక్ట్ అవ్వాలని. అండ్ ఈ సీన్ లో వీళ్ళు ఇటువైపు వస్తుంటారు కదా బైక్ మీద, మధ్యలో సీన్ అంతా అయిపోయాక సీన్ ఎండింగ్ లో ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుంటారు మళ్ళీ వెనక్కి. చాలా కాన్ఫిడెంట్ గా హీరో వెళ్ళి ఆ పెద్ద ఆయన్ని పట్టుకుంటాడు అనుకున్నారు కదా, మీరేంటి మీలో ఒకడైన నేను కూడా అలాగే అనుకుని సచ్చా ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు. తర్వాత అర్థమైంది హీరో ఆ పెద్ద ఆయన పడ్డాడని తెలిసాక పరిగెత్తుతున్నాడని. ఈ సీన్ లో హీరో ఇలా అంటాడు, నాకు మీలాగా ఆర్టిస్టిక్ గా తిప్పడం రాదు, ఆడది దగ్గర తిప్పేయడమే. సేమ్ అదే క్లైమాక్స్ ఫైట్ లో ఇంప్లిమెంట్ చేస్తాడు. అండ్ విలన్ హీరో ఫాదర్ ని కూడా అలానే పొడిచాడు కాబట్టి హీరో ఇప్పుడు విలన్ ని అలా పొడిచి తన పగ తీర్చుకొని కూడా ఉండవచ్చు. బట్ హీరో సేఫ్ సైడే గుచ్చాడు, కానీ విలన్ లెఫ్ట్ సైడ్ హార్ట్ దగ్గర గుచ్చాడు. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ హీరో అండ్ విలన్. ఇక్కడ అన్న ఒకడు ఉన్నాడు, అడ్డంగా నిలబడిపోతాడు. నువ్వు అన్న ఎలా అవుతావు బన్నీ బ్రో? ఫస్ట్ బార్న్ అయ్యింది సుశాంత్ బ్రో కదా మూవీలో చూపించిన ప్రకారం. ఓకే జస్ట్ డైలాగ్ కోసం వాడుకుని ఉంటారు. ఇక్కడ ఈ ముద్దు పెట్టింగ్ సీన్ లో హీరోయిన్ కూడా తన ఇష్టపూర్వకంగానే ఇన్వాల్వ్ అయ్యింది కదా గురూజీ బ్రో. వై ఓన్లీ హీరో స్టాండ్ అండ్ హీరోయిన్ సిట్ అండ్ బ్లేమ్ హీరో బిఫోర్ ఎవ్రీబడి? బ్లేమాలి అనుకుంటే ఇద్దరిని కలిసి బ్లేమాలి కదా. అంటే హీరోయిన్ ఏం చేసినా ఓకేనా, తన తప్పేమీ లేదా? ఓ సారీ అంటే ఇది త్రివిక్రమ్ సినిమా కదా, మర్చిపోయా. అందులో పూజ హీరోయిన్ కాబట్టి తనని తన చేతులారా ఎందుకు బ్లేమ్ చేస్తాడు మన గురూజీ? నో ఛాన్స్. జోక్స్ అపార్ట్, ఇక్కడ హీరోయిన్ ని కూడా నిలబెట్టి ఇద్దరిని మందలించాల్సిన అవసరం కూడా లేదు. అవన్నీ చేస్తే స్టోరీ ట్రాక్ తప్పి పుడుస్తుంది. ఆ సీన్ కి ఇంకా హీరో ఆ ఇంట్లో ఉండకూడదు. సో దే వెంట్ ఇన్ ఏ కరెక్ట్ వే ఓన్లీ, ఇర్రెలవెంట్ సీన్స్ పెట్టకుండా జస్ట్ లాజిక్ మాట్లాడా అంతే. ఈ హెలికాప్టర్ మీద ఏఆర్కే అని వాళ్ళ కంపెనీ నేమ్ చూడొచ్చు. సేమ్ హెలికాప్టర్ లాస్ట్ లో కూడా ఉంటుంది. ఇవి ఈ మూవీలో నాకు దొరికిన మైక్రో డీటెయిల్స్. ఇక్కడి వరకు వీడియో చూస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయటం మర్చిపోద్దు. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముఖ్యంగా వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియో నచ్చితే. ఐ విల్ బీ బ్యాక్ సూన్.